హలో ఫ్రెండ్స్, 6 నెలల క్రితం మన పొరుగు దేశం నేపాల్లో పెద్ద ఎత్తున జెన్జీ ప్రొటెస్టులు రావటం, దాని ఫలితంగా అక్కడ ప్రభుత్వం కూలిపోవటం, ఇవన్నీ మన వార్తల్లో చూసాం, చదివాం, మనం కూడా మాట్లాడుకున్నాం. ఆ తర్వాత తాత్కాలికంగా ఏర్పడిన ప్రభుత్వం ఆధ్వర్యంలో మొన్న మార్చిలో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల ఫలితంగా కొత్త ప్రభుత్వం ఏర్పడింది. 35 ఏళ్ల బాలెన్ షా అని పిలుచుకునే బాలేంద్ర షా అక్కడ ప్రధానమంత్రి అయ్యాడు. జెన్జీ రివల్యూషన్ తో ఏ సంబంధము లేని ర్యాపర్ గా పేరున్న బాలెన్ షా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేపాల్ మరొకసారి వార్తల్లో నిలబడుతూ ఉంది. దానికి కారణం అతను తీసుకుంటున్న ఆసక్తికరమైన సాహసోపేతమైన నిర్ణయాలు కూడా. అతను వచ్చి రాగానే ఒక 100 పాయింట్ల ఫార్ములా ఒకటి ప్రకటించాడు. ప్రకటించడం మాత్రమే కాకుండా ఒకదాని వెంట ఒకటి అమలు కూడా చేయటం మొదలుపెట్టాడు. మాజీ ప్రధాని అరెస్ట్ చేశాడు. ఇంకా అనేక కార్యక్రమాలు చేపడుతున్నాడు. సో ఈ రోజు మనం వీడియోలో జెన్జీ ప్రొటెస్టులతో సంబంధమే లేని బాలెన్ షా అసలు ప్రధానమంత్రి ఎట్లా అయ్యాడు, ఆయన తీసుకుంటున్న సాహసోపేతమైన నిర్ణయాలేంటి, అవి నిజంగా అమలు చేయటం సాధ్యమేనా, ఈ మొత్తం ప్రక్రియ నుంచి భారతదేశం నేర్చుకోవాల్సిన పాఠాలేంటి, ఈ విషయాలన్నీ మాట్లాడుకుందాం. చివరి దాకా చూడండి. సో ఇతనికి అసలు జెన్జీ ప్రొటెస్టులతో సంబంధమే లేదని చెప్పాను కదా. ఆయన ఒరిజినల్ గా ఒక ర్యాపర్, చదువు మాత్రం స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ చదువుకున్నాడు. కానీ ఈ జెన్జీ రెవల్యూషన్ జరిగే సమయానికి ఆయన ఖాట్మండు మేయర్ గా కూడా ఉన్నాడు. జెన్జీ రెవల్యూషన్ ఎందుకు వచ్చిందో కూడా చాలా మందికి గుర్తుండే ఉంటుంది. విపరీతంగా అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వం ఆ విషయాల్ని జెన్జీ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నందుకు ప్లాట్ఫామ్స్ మీదనే బ్యాన్ విధిస్తే యువత రోడ్ల మీదకి వచ్చింది. మొదట అది సోషల్ మీడియా మీద బ్యాన్ కు వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమంలాగా కనిపించడం మాత్రమే కాదు, మన దేశంలో చాలా మంది దాన్ని హేళన కూడా చేశారు. చూసారా, ఇన్స్టాగ్రామ్ ని తీసేస్తే యువత ఎలా ఉద్యమం చేస్తుందని. నిజానికి యువత ఇన్స్టాగ్రామ్ నో, ఫేస్బుక్ నో, యూట్యూబ్ నో బ్యాన్ చేసినందుకు అక్కడ ఉద్యమం చేయలేదు. వాటిని వాడుకుని ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా అడ్డుకున్నందుకు మాత్రమే ఆ ఉద్యమం వచ్చింది. కాబట్టి చాలా క్విక్ గా ఈ ఉద్యమం యాంటీ కరప్షన్ మూవ్మెంట్ గా మారింది. అయితే ఈ మూవ్మెంట్ మీదకి ప్రభుత్వం పోలీసులను పంపించడం, వాళ్ళు విచక్షణ రహితంగా కాల్పులు జరపడం, 4 గంటల్లోనే 17 మంది మరణించడం, అయినా సరే ప్రొటెస్ట్ ఆగకపోవటం, పోలీసుల కాల్పులు ఆగకపోవడంతో ఆ తర్వాత కాలంలో మరణాలు దగ్గరగా 77కు చేరటంతో పాటుగా 2.5 మంది దాకా గాయపడ్డారు. దాంతో ప్రొటెస్టులు ప్రధాని భవనం మీదకి దాడికి దిగడంతో ప్రధాని దిగిపోక తప్పలేదు. అసలు ఈ జెన్జీకి ప్రభుత్వం మీద అంత కోపం ఎందుకు వచ్చింది? ఇక్కడ బ్రీఫ్ గా కొంచెం చరిత్ర చెప్పుకుందాం. 1990 వరకు నేపాల్ రాచరికం కిందనే ఉండేది. 90లో అక్కడ మల్టీ పార్టీ సిస్టమ్ వచ్చింది. బట్ రాజుగానే కొనసాగుతున్నాడు. 2090 నుంచి 2008 వరకు ఇది కొనసాగింది. ఈ మధ్యలో ఆ దేశంలో 14 మంది ప్రధానులు మారారు. అంటే రాజకీయంగా ఏ రకమైన స్టెబిలిటీ ఆ దేశంలో లేకుండా పోయింది. మరొక వైపున మావోయిస్ట్ పార్టీ రాజుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్మించడంతో 2006లో చిట్ట చివరికి రాజు తన రాచరికాన్ని వదులుకొని పూర్తిగా దిగిపోయాడు. 2008లో నేపాల్ ఒక రిపబ్లిక్ గా అవతరించింది. 2015లో వాళ్ళు రాజ్యాంగాన్ని కూడా రాసుకున్నారు. రిపబ్లిక్ గా అవతరించినప్పటికీ నేపాల్లో పరిస్థితి పెద్దగా మారలేదు. అంతకు ముందున్న వాళ్లే మళ్లీ అవే మొహాలు రావటం, దాంతో పాటుగా మావోయిస్ట్ పార్టీ నుంచి వచ్చిన ప్రచండ కూడా చేరటం, అందరూ కూడా మళ్ళీ అటువంటి అవినీతికే పాల్పడటం అనేది జరిగింది. అప్పటి నుంచి ఒక స్కామ్ తర్వాత మరో స్కామ్ వస్తూ ఉండటం, మరొక వైపు దేశంలో విపరీతంగా నిరుద్యోగం పెరిగిపోవటం, దేశ జనాభాలో దాదాపుగా 12% మంది దేశం బయటే జీవనోపాధిని వెతుక్కుంటూ ఉండాల్సి రావటం, జీడిపిలో దాదాపుగా 25 నుంచి 30% బయట ఉండి వాళ్ళు పనిచేసి పంపించే డబ్బులే కావటం, ఇలాంటి అనేక సమస్యలు ఉన్నప్పుడు ఈ అవినీతి పరులైన నాయకుల పిల్లలు మాత్రం విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండేవాళ్ళు. జెన్జీ వాటిని విమర్శిస్తూ పోస్టులు పెట్టడం ప్రారంభించినప్పుడు బ్యాన్ ని చేసే ప్రయత్నం చేసింది. దాంతో అక్కడ యువతరం తిరగబడింది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది మనందరం చూసాం. అయితే ఈ ప్రొటెస్టులతో ఏ సంబంధం లేని బాలెన్ షా ఎలా ప్రధానమంత్రి అయ్యాడు? ఇది చాలా ఆసక్తికరమైన అంశం. ఆయన ఒక ర్యాపర్ గా పాటల్ని రాసి పాడి వాటిని యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేస్తుండేవాళ్ళు. ఈ జెన్జీ ఉద్యమం ఊపందుకుంటున్న సమయంలో ఆయన రాసిన ఒక పాట నేపాల్ హసేకో, అంటే నేపాల్ స్మైలింగ్ అనేది విపరీతంగా వైరల్ అయింది. ఎంత వైరల్ అయిందంటే ఈ ఉద్యమ కాలం అంతా ఈయన పాటలోని నేపాల్ హసేకో అనేది మెటాఫర్ కింద ఈ ఉద్యమానికి మారింది. అయితే ఎన్నికలు ప్రకటించగానే బాలెన్ షా రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ అనే ఒక పార్టీలో చేరి పిఎం రేస్ లో కూడా నిలబడ్డాడు. ఈ పార్టీ 275 పార్లమెంటు సీట్లకు గాను 182 సీట్లను గెలుచుకుంది.
1990 నుంచి ఇప్పటి వరకు కూడా ఏ పార్టీ అన్ని సీట్లు గెలుచుకోలేదు. సో న్యాచురల్ గానే దాంతో ఆయన ప్రధానమంత్రి అయ్యాడు. ప్రధానమంత్రి అయ్యి కాగానే ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటంటే 100 పాయింట్ల ఫార్ములా ఒకటి ప్రకటించడం. ఇందులో మేజర్ గా ఉన్న పాయింట్స్ ఏంటంటే, ఒకటి కరప్షన్ అడ్డుకోవటం, రెండోది గవర్నెన్స్ ని ప్రజల దగ్గరికి తీసుకురావటం, మూడోది దేశ ఆర్థిక వ్యవస్థని స్ట్రెంథెన్ చేయటం, నాలుగోది ఇప్పటిదాకా కరప్షన్ కి పాల్పడిన వాళ్ళందరి అంతు చూడటానికి ఒక కమిషన్ వేయటం. నిజానికి కమిషన్ వేసింది గతంలో పనిచేసిన 7 ప్రైమ్ మినిస్టర్లతో పాటుగా 100 మంది బ్యూరోక్రాట్స్ మీద ఈ కరప్షన్ కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కూడా జరుపుతామని ఆల్రెడీ ప్రకటించున్నారు. ఆయన కేవలం కరప్షన్ తగ్గిస్తానని అనటం మాత్రమే కాకుండా ఆయన చేసిన కొన్ని పనులు విపరీతంగా మన దగ్గర కూడా వైరల్ అయ్యాయి. అధికారంలో ఉన్న రాజకీయ నాయకుల కాన్వాయ్ల కోసం రోడ్లని బ్లాక్ చేయటాన్ని నిషేధించడం, ఇది ఎంత సమస్యో మనందరికీ తెలిసిన విషయమే. నిన్నగాక మొన్న మహారాష్ట్రలో మంత్రి గారు రోడ్ బ్లాక్ చేస్తే ఒక అమ్మాయి అతని మీద అరుస్తున్న వీడియో విపరీతంగా వైరల్ అయింది. ఎందుకంటే ప్లే స్కూల్లో ఉన్న తన బిడ్డని పికప్ చేసుకోవడానికి ఆమె బయలుదేరింది. కానీ ఈ మంత్రి గారి రోడ్ బ్లాక్ వల్ల గంటకు పైగా ఆమె ట్రాఫిక్ లో చిక్కుకుపోవడంతో ఆమె వచ్చి అతని మీద విపరీతంగా అరుస్తున్న వీడియో వైరల్ అవుతుంది. Did you not understand? Did you not understand? No, what is wrong with you? There are hundreds of people waiting. There is an empty ground there. There is an empty ground. Yes. Get out of here. मेरे से कोई बात नहीं करेगा. ఇటువంటి మనం అనేక సార్లు చూస్తుంటాం. అప్పుడప్పుడు అంబులెన్స్ కు దారి ఇవ్వటం లాంటి నాటకాలు పక్కన పెడితే జనాలు ఇటువంటి కాన్వాయ్లతో విపరీతంగా ఇబ్బంది పడతారు. ఇప్పటిదాకా చెప్పిన వాటిలో మీకు 1-2 సంఘటనలో మన దేశంలో కూడా పోలికలు కనిపించే ఉంటాయి. ఇక ముందు చెప్పబోయే వాటిలో కూడా చాలా పోలికలు కనిపిస్తాయి. ఆ పోలికలు ఏంటి అన్నవి మీరు గుర్తుపట్టి కమెంట్స్ లో రాయండి. ఇకపోతే జెన్జీ ప్రొటెస్టుల నాటికి ప్రధానమంత్రిగా ఉన్న కేపీ శర్మ ఓలీని కూడా అరెస్ట్ చేశారు. కరప్షన్ ఛార్జెస్ మీద కాదు, ప్రొటెస్టుల సందర్భంగా చనిపోయిన పిల్లల మరణాలకు బాధ్యుణ్ణి చేస్తూ. ఎందుకంటే ప్రొటెస్టుల మీదకి పోలీసులు వెళ్లారు, కాల్పులు జరపడం మొదలు పెట్టారు. 4 గంటలైనా కాల్పుల్ని ఆపే ప్రయత్నం చెయ్యలేదు. కాబట్టి ప్రధానమంత్రి, హోంమంత్రి వాళ్ళ మరణాలకు బాధ్యులు అనే కారణంతో వాళ్ళని అరెస్ట్ చేశారు. భారతదేశంలో మనకు అటువంటివి ఎన్ని జరిగాయి? 4 గంటలు ఆపనందుకే అక్కడ అతని మీద హత్యా నేరం ఆపాదించారు. కానీ ఇక్కడ మనకైతే 3 రోజుల పాటు ఏం జరిగినా పట్టించుకోవద్దని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వటం, 70 రోజుల పాటు ఒక రాష్ట్రం అల్లకల్లోలం అవుతుంటే కూడా ఏమీ మాట్లాడకపోవటం, ఇవన్నీ మనం చూసాం. ఇకపోతే బాలన్ షా కేబినెట్ కూడా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. అదేంటంటే ఈయన కేబినెట్ ని, గతంలో ఉన్న కేబినెట్ 22 ఉంటే దాన్ని 18కి క్యాప్ చేశారు. దేశ ప్రధాని స్వయంగా 35 సంవత్సరాలు అయితే, మిగిలిన వాళ్ళలో కూడా 10 మంది 40 కంటే తక్కువైతే, అందరిలోకి ఎక్కువ వయసు ఉన్న వ్యక్తికి 51 సంవత్సరాలే. అంటే ఇది మొత్తం ఎంటైర్ ఏషియాలోనే యంగెస్ట్ క్యాబినెట్. కేవలం క్యాబినెట్ మాత్రమే కాదు, మొన్న ఎన్నికల్లో గెలిచిన వాళ్ళలో దాదాపుగా 30% అండర్ 30, అంటే 30 ఏళ్ళు కూడా లేని వాళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే జెన్జీ రెవల్యూషన్ ఏ ప్రొటెస్ట్ అయితే ముందుకు తీసుకొచ్చిందో వాళ్ళ రిప్రజెంటేటివ్సే అధికారంలోకి వచ్చారని చెప్పుకోవాలి. నిజానికి ఈ ప్రొటెస్టులకు నాయకత్వం వహించిన, ఒక రకంగా ప్రొటెస్టులకి ఆర్కిటెక్ట్ కూడా అని అనుకున్న గురుంగుకి 36 సంవత్సరాలు. అతని కూడా ఈ ఎన్నికల్లో గెలిచి ప్రస్తుతం హోమ్ మినిస్టర్ గా ఉన్నాడు. తన సహచరులను తన ముందే చంపించిన వాళ్ళ మీద న్యాయ విచారణ జరపాలి అనుకోవటం న్యాచురలే కదా. సో ఇది కేవలం ఏషియాలో మాత్రమే కాదు, వరల్డ్ లోనే వన్ ఆఫ్ ద యంగెస్ట్ క్యాబినెట్స్ కింద ప్రస్తుతం చెప్పుకుంటున్నారు. యంగెస్ట్ కేబినెట్ తో కూడిన యంగెస్ట్ ప్రభుత్వం ప్రకటించిన 100 పాయింట్ల ఫార్ములాలో ఉన్న ముఖ్యమైన అంశాలేంటి? ఒకటి, ఇందాకే చెప్పినట్టుగా గవర్నెన్స్ ని డోర్ స్టెప్ దగ్గరికి తీసుకురావటం. అవినీతిని అరికట్టడంలో దీని పాత్ర చాలా కీలకమైనది. పాస్పోర్ట్ కానివ్వండి, లైసెన్స్ కానివ్వండి, ఇటువంటి దేనికోసమైనా అప్లై చేస్తే ఖచ్చితంగా 100 రోజుల్లో అందులో ఏ సమస్యలు లేకపోతే అది పోస్ట్ లో వాళ్ళకి డెలివరీ కావాలి. అందుకోసం వాళ్ళ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేదు, అందుకోసం లంచాలు ఇవ్వాల్సిన పని లేదు. మరొక కీలకమైన విషయం ఏంటంటే గవర్నమెంట్ ఆఫీసుల్లో రాజకీయ నాయకుల ఫోటోలన్నీ తీసి పడేసేయటం. కేవలం గవర్నమెంట్ ఆఫీసుల్లో మాత్రమే కాదు, ప్రభుత్వ పథకాల మీద కూడా
రాజకీయ నాయకుల ఫోటోలు ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళెవరు వాళ్ళ జేబుల్లోంచి ఇవ్వట్లేదు కదా. నాకైతే అది చాలా నచ్చింది. దాంతో పాటుగా ఎడ్యుకేషన్ కి సంబంధించి కూడా ఒక రిఫార్మ్ తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు. అదేంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలందరూ కూడా గవర్నమెంట్ స్కూళ్లలోనే చదువుకోవాలి. వాళ్ళు చదువుకుంటే కానీ ఆ స్కూళ్ళు బాగుపడవు. భారతదేశంలో కూడా ఈ మాట మనం చాలా కాలంగా అంటున్నాము. గవర్నమెంట్ ఉద్యోగం కావాలి కానీ గవర్నమెంట్ స్కూళ్ళకి వెళ్ళము, గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళము అనటం ఏ రకంగా కరెక్ట్? చివరికి గవర్నమెంట్ స్కూళ్ళలో పాఠాలు చెప్పే పంతులు కూడా వాళ్ళ పిల్లల స్కూళ్ళకి తీసుకుపోకపోవటం వల్లనే ఈ వ్యవస్థ ఆ స్థాయిలో భ్రష్టు పట్టింది అనేది మనందరికీ తెలిసిన విషయమే. సో ఇక్కడ కూడా చాలా కాలంగా అటువంటి ఒక డిమాండ్ ఉంది. అక్కడ నేపాల్లో ఆ పని చేసి చూపించే ప్రయత్నం కూడా చేయబోతున్నారు. అక్కడ కూడా వాళ్ళకి గోధీ మీడియా ఉంది. జెన్జీ ప్రొటెస్టర్ టైంలో మన గోధీ మీడియాతో పాటుగా వాళ్ళ గోధీ మీడియాను కూడా వాళ్ళు తరిమి కొట్టారు. సో వాళ్ళెవరికి కూడా, వాళ్ళకి మాత్రమే కాదు ఇంకా ఏ ప్రైవేట్ ఆర్గనైజేషన్ కి కూడా అడ్వర్టైజ్మెంట్స్ ప్రభుత్వం నుంచి ఇవ్వపోరు. ప్రభుత్వం నుంచి అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చే పేరుతోటి అనేక మీడియా సంస్థల్ని తమ గుప్పిట్లో పెట్టుకోవటం లేదా ఇవి అందుకోసం భజన చేయటం అనేది మన భారతదేశంలో కూడా విపరీతంగా ఉంది. అక్కడ దాన్ని కూడా తీసేస్తున్నారు. ఇకపోతే దేశాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి? డిజిటల్ ఫస్ట్ అనేది వాళ్ళ కీలకమైన విధానం. ఇందులో భాగంగా అనేక పనులు చేస్తున్నారు. అందులో ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే వాళ్ళు ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ ని కూడా ఏర్పాటు చేశారు. ఆ ప్లాట్ఫామ్ లో ప్రతి మినిస్టర్ కి సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉంటుంది. అంటే ప్రతి మినిస్టర్ కి కూడా ఒక టార్గెట్ ఉంటుంది, ఒక టైం లైన్ ఉంటుంది, ఒక డెడ్ లైన్ ఉంటుంది. సో కంటిన్యూస్ గా ఈ మినిస్టర్ కి ఇచ్చిన ఈ టార్గెట్ ఎంత వరకు అచీవ్ అయ్యింది అన్న విషయాన్ని రెగ్యులర్ గా ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ లో అప్డేట్ చేస్తూ పోతారు. ఎంత బాగుంది కదా. మన దగ్గర చూడండి, మనకు సంబంధించిన ప్రతి అంశము ప్రభుత్వం దగ్గర ఉంది. మన ఫోన్ నంబర్ల దగ్గర నుంచి మన బట్టల సైజ్ దాకా ఇవాళ ప్రభుత్వం దగ్గర ఉంది. కానీ ప్రభుత్వం నుంచి మనకు ఏం కావాలన్నా కూడా కంప్లీట్ ఐరన్ కర్టెన్ ఉంటుంది. అది పిఎం కేర్ ఫండ్స్ ఎక్కడికి పోతున్నాయని అడిగినా ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఆస్తుల్ని ఎందుకు బయట పెట్టడం లేదు, ఆయనకు ఒక్కడికే ఎందుకు మినహాయింపు అని అడిగినా వీటన్నిటికీ కూడా మన దగ్గర ఎటువంటి సమాధానాలు ఉండవు, ఎటువంటి ట్రాన్స్పరెన్సీ కూడా ఉండదు. ప్రభుత్వం తాను చేస్తున్న పనుల గురించి ప్రజలకు చెప్పాల్సిన అవసరమే లేదనుకుంటుంది. కానీ ప్రజలకు సంబంధించిన ప్రతిదీ మాకు తెలియాలి. దానికోసం సైబర్ సెక్యూరిటీ టవర్స్ తో మొదలుపెట్టి అసలు ఒకటి కాదు, మన జీవితంలో జరిగే ప్రతిదీ వాళ్ళు తెలుసుకుంటారు. కానీ అక్కడ రివర్స్ లో జరుగుతుంది. ప్రజల మీద నిఘా పెట్టడం కాదు, ప్రజలకు ప్రభుత్వం మీద చెక్ చేసే ఒక అవకాశం ఉండాలి. ఏ మంత్రి ఏం పని చేస్తున్నాడు, ఎంతవరకు చేశాడు, ఎంతవరకు టార్గెట్ అచీవ్ అయ్యాడు, ఈ విషయాలన్నీ కూడా వాళ్ళ ప్లాట్ఫామ్ కి వెళ్ళి తెలుసుకునే అవకాశం ఉంటుంది. అట్లాగే నేపాల్ కున్న అతిపెద్ద సమస్య అక్కడ నిరుద్యోగం, దానివల్ల విపరీతమైన బ్రెయిన్ డ్రైన్. మనందరికీ నేపాల్ నుంచి వచ్చే గుర్కాలే తెలుసు, కానీ అక్కడ చదువుకున్న వాళ్ళందరూ కూడా ఇంజనీర్లు, డాక్టర్లు, నర్సులు వీళ్ళందరూ కూడా ప్రపంచంలో ఉన్న ప్రతి దేశానికి వలసపోయారు. ఎందుకంటే ఆ దేశంలో ఉద్యోగాలు లేవు కాబట్టి. సో వాళ్ళని వెనక్కి తిరిగి రప్పించడం ఎలా, వాళ్ళు వెనక్కి వస్తే అక్కడ ఎట్లా ఉద్యోగాలు కల్పించాలి, ఎట్లా ఇండస్ట్రీస్ ని ముందుకు తీసుకురావాలి, ఎట్లా ఐటీని డెవలప్ చేయాలి, వీటికి సంబంధించిన ఒక చర్చ కూడా ప్రారంభమైంది. సో ఇవన్నీ చూస్తే జెన్జీ ఎందుకోసమైతే ఉద్యమం చేసిందో సరిగ్గా దానికి అనుగుణంగానే ఒక ప్రభుత్వం ఏర్పడింది అనేది చాలా స్పష్టంగా ఉంది. అయితే ఈ ప్రభుత్వం ఈ చెప్తున్న వాటినన్నిటిని డెలివర్ చేస్తుందా, ఇది పెద్ద ప్రశ్న. ఎందుకంటే మనం భారతదేశంలోనే దానికి సంబంధించిన 2-3 ఎగ్జాంపుల్స్ చూసాం. జార్ఖండ్ ముక్తి మోర్చా కానివ్వండి, అస్సాం గణ పరిషత్, ముఖ్యంగా అదైతే పూర్తిగా విద్యార్థి ఉద్యమం. ఇవన్నీ కూడా తర్వాత కాలంలో పాత రాజకీయ నాయకుల పద్ధతుల్లోనే కరప్షన్ లోకి మారిపోయాయి. నేపాల్ కి కూడా ఆ అనుభవం ఉంది. 2008లో అంత పెద్ద రెవల్యూషన్ తర్వాత వచ్చిన పార్టీ వాళ్ళు కూడా అదే రకమైన కరప్షన్ లో చిక్కుకుని పోయారు. కాబట్టి ఇప్పుడు కూడా ఈ ప్రామిసెస్ నిలబడతాయనేది చాలా పెద్ద ప్రశ్న. బట్ ప్రస్తుతానికి చూస్తున్న దాన్ని బట్టి అయితే నిలబడే అవకాశం ఉంది. అంతేకాకుండా బాలెన్ షాకి ఇంకొక రకమైన అవకాశం లేదు. గతం లాగానే మళ్ళీ చేస్తే తనే చూశాడు కదా ఏం జరిగిందో, అదే గతి తనకు కూడా పట్టే అవకాశం ఉంది. ఇక్కడ ఈయన మరొక కీలకమైన పని కూడా చేశారు. అదేంటంటే మతపరమైన రాజకీయాలు దేశంలో చెయ్యకూడదు అని ఒక తీవ్రమైన హెచ్చరిక కూడా చేశాడు. అసలు అలాంటి హెచ్చరిక చేయాల్సి రావటమే చాలా పెద్ద దురదృష్టం.
ఎందుకంటే రాజ్యానికి మతానికి ఉన్న సంబంధాన్ని విడగొట్టడానికి ప్రపంచమంతా అనేక పెద్ద పెద్ద ఉద్యమాలు వచ్చాయి. ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి మొదలుపెట్టి ఇంగ్లాండ్ లో జరిగిన అనేక భారీ ఉద్యమాల వల్ల మతానికి రాజ్యానికి సంబంధాన్ని విడగొట్టారు. అప్పటి నుంచే మతంతో సంబంధం లేని ప్రజాస్వామ్యం ఏర్పడింది, రాజ్యాంగాలు రాసుకోవటం మొదలుపెట్టారు. భారతదేశం కూడా అందులో ఒకటి. ఎందుకంటే ప్రభుత్వాలు డెలివరీ చేయలేనప్పుడు వాళ్ళకి చాలా తేలిక మతం వెనక దేవుడు వెనక దాక్కోవటం. ఈ మతం వెనక దేవుడు వెనక దాక్కోకుండా ప్రజలకు జవాబుదారీగా ఉండాలి అని ఈ రాజ్యాంగాలన్నీ చెప్తాయి. బట్ రాజ్యాంగాల్ని లెక్క చేయకుండా మతాన్ని రాజకీయాల్ని కలిపే ఒక దురదృష్ట పరిస్థితి ప్రపంచంలో చాలా చోట్ల వచ్చింది. రాజకీయాల్లోకి మతాన్ని తీసుకురావటం అనే ప్రక్రియ మళ్ళీ మన దగ్గర మొదలైంది అని మనం చూస్తున్నాం కదా. నేపాల్లో అటువంటి వాటిని సహించబోము అని అక్కడ ఆయన చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. మతానికి రాజకీయాలకి సంబంధం ఉండకూడదు అనే ఒక కామన్ సెన్స్ ఈ దేశానికి కూడా వస్తుందని, అటువంటి హెచ్చరిక చేయకుండానే ప్రజలే దాన్ని అర్థం చేసుకుంటారని మనందరం ఆశిద్దాం. ఫ్లాష్ న్యూస్. మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీలో పెట్టుబడులు పెట్టాడన్న ఆరోపణలు రావడంతో హోంమంత్రి గురుంగ్ రాజీనామా చేశాడు. విచారణ సక్రమంగా జరగటానికి వీలుగా తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. కుంభకోణాల్లో చిక్కుకున్న వాళ్లకు తీర్థం ఇచ్చి వాషింగ్ మెషిన్లో వేసి క్లీన్ చిట్ ఇవ్వటం చూసిన మనకు ఇది వింతగా ఉండొచ్చు, కానీ తప్పకుండా ఇది ఆహ్వానించదగిన పరిణామం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అట్లాగే ఛానల్ని సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.